హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కూర. ఈ చిక్కుడుకాయ కూరను ముందుగానే చిక్కుడుకాయలను బాయిల్ చేసుకొని టమాటాలతో ఏ విధంగా టేస్టీగా వండుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా చిక్కుడుకాయలని ఈనెలు తీసేసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg చిక్కుడుకాయలని తీసుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ అంతా నార్మల్గా పోయే వరకు దీన్ని ప్రక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకొని అవి సాఫ్ట్గా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని దానిలో ఉన్న వాటర్తో సహా అందులో వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి. కారాన్ని మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీని నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి. కలుపుకునేటప్పుడు అవి విరిగిపోకుండా చూసుకోవాలి. ఆల్రెడీ ఉడికించాము కాబట్టి మెత్తగా ఉంటాయి కాబట్టి అవి విరిగిపోయి షేప్ అనేది మారిపోతుంది. సో ఈ విధంగా నెమ్మదిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా కుక్ అవ్వడానికి 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ నువ్వుల పొడిని చల్లుకొని కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.